రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. 10 సంవత్సరాల ఏకఛత్రాధిపత్య పాలన తరువాత అరవింద్ కేజ్రీవాల్ శకం ముగిసింది. ఆమ్ ఆద్మీ పార్టీ అధికారం నుంచి పక్కకు వెళ్ళిపోయింది. 27 సంవత్సరాల ఎదురుచూపుల తరువాత భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. షీలా దీక్షిత్ 15 సంవత్సరాలు బీజేపీని అధికారం నుంచి దూరంగా ఉంచింది. ఆ తరువాత దాదాపు 10 సంవత్సరాల వరకు అరవింద్ కేజ్రీవాల్, అంతకుముందు కూడా కొంతకాలము ఆయన ప్రభుత్వం ఉండటం వల్ల మొత్తం మీద 27 సంవత్సరాలుగా బీజేపీ అధికారానికి దూరంగా ఉంది. మొత్తం మీద బీజేపీ ఈసారి అధికారంలోకి వచ్చింది. ఇది ఒక రికార్డు. అయితే బీజేపీ ఈ విజయం సాధించటం వెనుక 5 కీలకమైనటువంటి స్ట్రాటజీస్ ఉన్నాయి. 5 వ్యూహాలను బీజేపీ రచించి వాటిని అమలు చేసినటువంటి విధానము బీజేపీ గెలుపుకు కారణమైంది. ఓవరాల్గా ఢిల్లీ ఓటర్లు, ఢిల్లీలో ఉన్నటువంటి ప్రజలలో ఆమ్ ఆద్మీ పార్టీ పట్ల వ్యతిరేకత ఉండడము, ఇది నిజానికి గతంలో కూడా ఉంది, కానీ దాన్ని బీజేపీ ఉపయోగించుకోలేకపోయింది. ఈసారి బీజేపీ ప్రభుత్వం పట్ల ఉన్నటువంటి వ్యతిరేకతను ఘనీభవింపజేయటము, దానిని ఓటుగా మార్చటము, తనకు అనుకూలంగా మార్చుకోవడంలో విజయం సాధించింది. బీజేపీ వ్యూహాలు 5 ప్రధాన వ్యూహాల గురించి ఈ వీడియోలో చర్చిద్దాం. మొట్టమొదటి విషయం, భారతీయ జనతా పార్టీ ఢిల్లీకి సంబంధించినంత వరకు ఢిల్లీ ఓటర్లను బీజేపీ ఈసారి బాగా అధ్యయనం చేసింది. 2 ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఢిల్లీలో స్థానికుల సంఖ్య తక్కువ, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ. ఉదాహరణకి యూపీ, బీహార్ నుంచి వచ్చినటువంటి వాళ్ళని పూర్వాంచలీ ఓటర్స్ అంటారు. దాదాపు 20 నియోజకవర్గాల్లో పూర్వాంచలీల హవా ఉంది. బీజేపీ మనోజ్ తివారీ వంటి నాయకుడికి చాలా కీలకమైనటువంటి పదవులు ఇవ్వడము, పూర్వాంచల్ నాయకులను గుర్తించటము, ఈసారి టికెట్లు ఇచ్చేటప్పుడు కూడా పూర్వాంచల్కి చెందినటువంటి వాళ్లకు ఎక్కువ టికెట్లు ఇవ్వడం. అదేవిధంగా ఢిల్లీలో జాట్ ఓటర్ల సంఖ్య ఎక్కువగా గణనీయంగా ఉంటుంది. ముఖ్యంగా గతంలో ఔటర్ ఢిల్లీ అనేవాళ్ళు ఆ నియోజకవర్గాన్ని, ఆ ఔటర్ ఢిల్లీ నియోజకవర్గంలో ముఖ్యంగా దక్షిణ ఢిల్లీలో జాట్స్ చాలా ఎక్కువగా ఉంటారు. కాబట్టి జాట్ నాయకులను కూడా బీజేపీ కల్టివేట్ చేసింది. అరవింద్ కేజ్రీవాల్ని ఓడించినటువంటి ప్రవేశ్ వర్మ జాట్ వర్గానికి చెందినటువంటి నాయకుడే. అందుకే జాట్ అభ్యర్థులు పోటీ చేసినటువంటి చోట ఓట్ల శాతం గణనీయంగా పెరిగింది. బీజేపీ విజయాలు కూడా ఇక్కడ ఎక్కువగా సాధించింది. పంజాబీ ఓటర్స్ ఉంటారు, అయితే ఢిల్లీలో పంజాబీ ఓటర్స్ ఉంటారు, హర్యానా నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఎన్నికల ప్రచారంలో ఈ ప్రాంతాలన్నిటికీ చెందినటువంటి నాయకులు, తెలుగు నాయకులు వెళ్ళారు. చంద్రబాబు నాయుడు వంటి వారు కూడా ప్రచారం చేశారు. అన్ని భాషలకు చెందినటువంటి, అన్ని ప్రాంతాలకు చెందినటువంటి నాయకులు వచ్చి ప్రచారం చేయటం వల్ల ఏ వర్గాన్ని వదిలిపెట్టలేదు. ఇది బీజేపీ అనుసరించినటువంటి మొదటి వ్యూహం. రెండవ వ్యూహము, ఢిల్లీ ఓటర్లలో కనీసము 40% మిడిల్ క్లాస్కి చెందినటువంటి వాళ్ళు. మిడిల్ క్లాస్ పన్నులు కడతారు, కానీ మిడిల్ క్లాస్కి దానికి బదులుగా వస్తున్నది తక్కువ, వాళ్ళని ఎవరు పట్టించుకోవడం లేదు. ఇదివరకు 2%, 3% లిబరలైజేషన్కి ముందు మిడిల్ క్లాస్ ఉండేది. ఇప్పుడు మిడిల్ క్లాస్ యొక్క సంఖ్య పెరుగుతూ వస్తుంది, వాళ్ళ జనాభాలో వాళ్ళ శాతం పెరుగుతోంది. కాబట్టి మిడిల్ క్లాస్ అవసరాల్ని బీజేపీ గుర్తించింది. లోకసభలో ఈసారి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ కావచ్చును, మిగతా అనేక అంశాలను మిడిల్ క్లాస్ ఫ్రెండ్లీ స్టెప్స్ తీసుకోవడం ద్వారా బీజేపీ ఈ వర్గం యొక్క మనోభావాల్ని ఐడెంటిఫై చేయగలిగింది. ఈ వర్గము అవినీతిని కూడా బాగా వ్యతిరేకిస్తుంది. కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క అవినీతి కోణాలని బయటకు తీసుకుని రావడంలో శీష్ మహల్ కావచ్చును, లిక్కర్ స్కామ్ కావచ్చును, స్కూళ్ళ విషయంలో స్కామ్ జరగడం కావచ్చును, ఈ అన్నిటినీ బయట పెట్టడంలో బీజేపీ విజయం సాధించింది. అదే సమయంలో బీజేపీ పేద వర్గాలు ఏవైతే స్లమ్స్లో నివసించే దాదాపు 1160 స్లమ్ ఏరియాస్ ఉన్నాయి, అర్బన్ స్లమ్స్ ఉన్నాయి, ఒక 700 జుగ్గి జోపిడి అంటే గుడిసెలు వేసుకుని ఉంటున్నటువంటి కాలనీస్ ఉన్నాయి.
వీటిలో ఉన్నటువంటి ఓటర్లను బీజేపీ దృష్టిలో పెట్టుకుని ఈసారి తన విధానాలకు కొంచెం పక్కన పెట్టి మరీ ఉచితాలను ప్రకటించింది, వాళ్లకు కొన్ని సంక్షేమ పథకాలను ప్రకటించింది. ఇవన్నీ చేయటం వల్ల ఇటు అతిపెద్ద సంఖ్యలో ఉన్నటువంటి పేద వర్గాలు, గణనీయమైనటువంటి సంఖ్యలో ఉన్నటువంటి మధ్యతరగతి బీజేపీ వైపు మరలినాయి. ఇది మూడవ ముఖ్యమైనటువంటి వ్యూహము. నాలుగవ వ్యూహము, భారతీయ జనతా పార్టీ ఈసారి రంగంలోకి దింపిన నాయకుల విషయంలో మోదీని ఓవర్ ప్లే చేయలేదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఇది మోదీ ప్రభావం అన్నారు, కానీ ఎన్నికల ప్రచారంలో మోదీ చాలా తక్కువగా పాల్గొన్నారు. నిజానికి ఒక పార్టీలో అతి ప్రముఖమైన నాయకుడు అయ్యుండి కూడా తాను రంగంలోకి దిగడము వల్ల నష్టం ఉందని భావించి తనను తాను వెనక్కి పెట్టుకుని వేరే నాయకుల్ని ముందుకు తీసుకుని రావడం, అమిత్ షా కావచ్చును, అదేవిధంగా యోగి ఆదిత్యనాథ్ కావచ్చును, శివరాజ్ సింగ్ చౌహాన్ కావచ్చు, రాజ్నాథ్ సింగ్ కావచ్చు, ఇటువంటి నాయకులు ముందుకు వెళ్ళి మోదీ కొంత బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి కొంత తక్కువ ప్రచారం చేయటం ద్వారా దీన్ని మోదీ వర్సెస్ కేజ్రీవాల్గా మార్చకుండా మోదీ వెనక్కి వచ్చారు. ఇది ఒక మాస్టర్ స్ట్రోక్గా మనం భావించవచ్చును. దీనివల్ల ఎన్నికల్లో మోదీ వర్సెస్ అరవింద్ కేజ్రీవాల్ చేసినట్లయితే అరవింద్ కేజ్రీవాల్ పెద్ద నాయకుడిగా మోదీ స్థాయికి చెందిన నాయకుడిగా కనిపించే ప్రమాదం ఉంది. అది జరగకుండా బీజేపీ జాగ్రత్త పడింది. అదేవిధంగా అరవింద్ కేజ్రీవాల్ గొప్ప నాయకుడిగా కనిపించకుండా ఉండాలి అంటే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు ముందు ప్రకటించకూడదు. ఎందుకంటే ఎవరిని ముఖ్యమంత్రిగా ప్రకటించినా కూడాను అరవింద్ కేజ్రీవాల్కి అతనికి మధ్య కంపారిజన్ ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ కంపారిజన్ లేకుండా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు. ఇదే పంత నవీన్ పట్నాయక్ మీద ఒరిస్సాలో ప్రయోగించింది. ఒరిస్సాలో ముఖ్యమంత్రి పేరు చెప్పలేదు, ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి పేరు చెప్పినా, అభ్యర్థి పేరు చెప్పినా నవీన్ పట్నాయక్ యొక్క పాపులారిటీ తోటి కంపారిజన్ వస్తుంది. కాబట్టి అది రాకుండా జాగ్రత్త పట్టడం జరిగింది బీజేపీ. ఇది నాలుగవ సక్సెస్ఫుల్ వ్యూహము. ఇక ఐదవది, బీజేపీ చాలా ఫోకస్డ్గా ఈసారి ఎన్నికల ఇష్యూస్ ఢిల్లీకి మాత్రమే పరిమితం అయ్యేలా చూసింది. ఢిల్లీ దాటి మిగతా ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, కమ్యూనలిజం ఆరోపణలు కానీ, మతతత్వవాదం కానీ వచ్చును, లేకపోతే అయోధ్య మందిరము, ఇటువంటి వేరే ఇష్యూస్ని వేటిని రానివ్వలేదు. దేశ భద్రత, నేషనల్ సెక్యూరిటీ, ఇటువంటి ఇష్యూస్ని రాకుండా ఢిల్లీకి సంబంధించిన పౌర సమస్యలు, వీటిని మాత్రమే ఎన్నికల ఇష్యూగా చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క వైఫల్యాలను ఎండగట్టగలిగింది. గార్బేజ్ కావచ్చు, కాలుష్యం కావచ్చును, యమునా నది నీటిలోని కాలుష్యం కావచ్చును, మిగతా పేరుకుపోతున్నటువంటి పొగమంచు సమస్య కావచ్చును, విద్యాలయాల్లో, ప్రభుత్వ విద్యాలయాల్లో వసతుల లేమి కావచ్చును, ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరమైనటువంటి సమస్యలు కావచ్చును, చెత్త చెదారం పేరుకుపోవడం కావచ్చును, వీటిని చాలా సమర్థవంతంగా హైలైట్ చేయడం జరిగింది. ఇష్యూస్ని డైవర్ట్ కాకుండా బీజేపీ పనిచేసింది. రెండవది, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుల అవినీతిని ఎండగట్టగలిగింది చాలా సమర్థవంతంగా. మూడవ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో, ఎలా చేస్తామో ఓటర్లు వివరించారు. బీజేపీ కార్యకర్తలు దాదాపు 60,000 చిన్న చిన్న సమావేశాలను నిర్వహించారు. మొహల్లా స్థాయిలో, అంటే బస్తీ స్థాయిలో 100 మంది, 200 మందితో సమావేశాలు ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలు తీసుకుని విషయాలను వివరించి తద్వారా ఓటర్ తోటి డైరెక్ట్ కనెక్ట్ని నిర్మాణం చేసేటటువంటి పనిని బీజేపీ చేసింది. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఈ పనిని చేసింది. ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ ఈ పనిని చేయలేదు, బీజేపీ ఈ పనిని చేసింది. చిట్ట చివరి ఓటరు వరకు వెళ్ళి కలవడం అనేది బీజేపీ చేసింది. అదేవిధంగా బీజేపీ అభ్యర్థుల పేర్లు ఆలస్యంగా ప్రకటించినప్పటికీ కొందరు అభ్యర్థులకు కొన్ని నియోజకవర్గాల్లో పనిచేసుకోమని ముందే సూచనలు లభించినాయి. ఉదాహరణకి కాల్కాజీలో రమేష్ బిధూడి, ఆయన ఓడిపోయిండవచ్చును, తక్కువ మెజారిటీతో ఓడిపోయారు, కానీ ఆయన కొన్ని 6-7 నెలల నుంచి పనిచేశారు. అదేవిధంగా ప్రవేశ్ వర్మ
న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి కంటెస్ట్ చేశారు. ఆయనకు కూడా చాలా ముందు చెప్పడం జరిగింది. ఆయన చాలా కాలంగా నియోజకవర్గంలో పనిచేస్తూ వచ్చారు. ఈ రకంగా అనేక చోట్ల బీజేపీ అభ్యర్థులు పేర్లు ప్రకటించకపోయినా నియోజకవర్గంలో వాళ్ళు చొచ్చుకుపోయి పనిచేసి ఓటర్లతో కనెక్ట్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ 60,000కు పైబడి చిన్న చిన్న సమావేశాలని నిర్వహించడం ద్వారా ఓటర్లతో నేరుగా సంబంధాలని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోగలిగారు. దీనివల్ల కూడాను బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీని దెబ్బకొట్టగలిగింది. ఈ 5 ప్రధానమైనటువంటి ఇష్యూస్ ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి, బీజేపీ ఘన విజయానికి కారణమైంది. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన నాయకులు చాలామంది ఓడిపోయారు. ఆతిషి మార్లేనా గెలిచినప్పటికీ కూడాను చాలా తక్కువ మెజారిటీతో ఆమె విజయం సాధించారు. బీజేపీ ఒకవైపు ఇవన్నీ చేస్తూనే నార్త్ ఈస్ట్ ఢిల్లీలో ఎక్కడైతే సెంట్రల్ ఢిల్లీ, నార్త్ ఈస్ట్ ఢిల్లీలో ఎక్కడైతే మత కల్లోలాలు జరిగినాయి, ఈ ప్రాంతాల్లో యోగి ఆదిత్యనాథ్ వంటి వారిని రంగంలోకి దింపడం ద్వారా అక్కడ అద్భుతమైన ఫలితాలని సాధించింది. గెలిచినటువంటి ఆ ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచిన వాళ్ళు 30,000, 20,000, 15,000 ఓట్ల మెజారిటీతో నెగ్గారు. ఈ సక్సెస్ఫుల్ వ్యూహం ఢిల్లీ కోసము మ్యాక్రో ప్లానింగ్, మైక్రో ప్లానింగ్ చేసిన కారణంగా బీజేపీ విజయం సాధించింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.